హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, భోగి రోజు అండి. మంట అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాము మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక గుడి గురించి అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. పాతకాలపు శివాలయం అండి. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా బాగుంది గుడి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనే వేశాను ముగ్గు. చూసారు కదా, తెల్లవారుజామునే అండి ముగ్గు వీడియో మళ్ళీ తీశాను. ఇక్కడ భోగి దగ్గర, భోగి మంటల దగ్గర ఇంకా వీళ్ళు బ్రష్ అయితే చేస్తున్నారు. నేను కాఫీ అయితే తాగుతున్నాను ఎర్లీ మార్నింగే. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. భోగి రోజు భోగి పళ్ళు పోయాలి అని చెప్పేసి మా మరిది అలాగే మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళేసి రేగి పండ్లు అయితే తెచ్చారండి. రేగి పండ్లు, జామ పండ్లు కూడా తీసుకొని వచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. జామకాయలు అయితే స్వీట్నెస్ ఎక్కువ లేవు, కానీ రేగి పళ్ళు అయితే చాలా బాగున్నాయండి. టిఫిన్కి ఉప్మా అయితే చేశాను. ఉప్మా చేసి సేమియా ఉప్మా అండి. సేమియా ఉప్మా చేసి చట్నీ అయితే చేశాను. గుడికి అయితే వెళ్ళామండి. శివాలయం అయితే చాలా బాగుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. దానికి ఒక కథ కూడా ఉంది. కథ కూడా చెప్తాను. అలాగే మన ఛానల్లో పూజా వీడియోస్ ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అవి కూడా కమెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. పూజా వీడియోస్ గుడికి వెళ్ళాను అని చెప్పాను కదా, పిల్లల్ని ముందైతే పంపించానండి బైక్లో. తర్వాత ఇక్కడ మా బావ అలాగే నేను, మా తోడుకోడలైతే మేము ముగ్గురం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాము. కొండ మీదండి గుడి అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా రూట్ కూడా మా తోటలు ఉండే రూట్ అండి ఇది. మేము ముగ్గురం నడుచుకుంటూ వెళ్ళాము. తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు పిల్లల్ని వదిలిపెట్టి. ఇంకా నేను బైక్లో వెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా, రోడ్ కూడా లేదండి. అంత రాళ్ళు, మట్టి రోడ్డు. చాలా గతుకులు గతులుగా ఉంది. అందరూ కూడా కార్తీక మాసం కానీ లేదు అంటే మహాశివరాత్రి రోజు కానీ అందరూ ఊరిలో వాళ్ళందరూ కూడా నడుచుకొని వెళ్తారంట. నాకు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయిందండి. ఇంతవరకు కూడా చూడలేదు నేను ఎప్పుడు వెళ్ళి. నడచలేను నడచలేను అంటూ ఉంటారు మా ఇంట్లో కూడా. ఈరోజు బైక్లో అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, రోడ్ అయితే అస్సలు బాగలేదండి. కొండ మీద ఉంది గుడి అయితే. చాలా బాగుందండి. గుడి చూస్తూ అలాగే నేను చెప్పే కథను కూడా వినండి. చాలా పాతకాలపు గుడి అండి. ఇప్పుడు బాగా తయారు చేశారంట. మా అత్తయ్య వాళ్ళు అయితే చెప్పారు. గుడి అయితే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఈ కొండలో ఈ గుడి తప్ప ఇంకేమీ లేదండి. చూస్తున్నారు కదా, శివాలయము చాలా బాగా నచ్చింది నాకు. ఈ పెయింటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. గుడి కథ ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదండి శివాలయము. ఇక్కడ పూజారులు ఎవ్వరూ ఉండరండి. వచ్చిన వాళ్ళు టెంకాయ కొట్టుకొని పూజించుకొని వాళ్ళే వెళ్ళిపోతారు. ఇక్కడ పూజారులు ఎవ్వరు ఉండరంట. పెట్టినా కూడా ఉండట్లేదంట అండి, వెళ్ళిపోతున్నారంట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఎందుకు ఉండలేదు అంటే, ఇక్కడ ఈ కొండ మీద మొత్తం కూడా దైవశక్తి ఎక్కువగా ఉందంటండి. ఊర్లో ఉన్న ఆయనే ప్రతిరోజు కూడా శివాలయంకి వెళ్ళేసి తెల్లవారుజామున కోనేరు ఉందండి. కోనేరు కూడా చూపిస్తాను. ఆ కోనేరులో స్నానం చేసేసి తెల్లవారుజామున ప్రతిరోజు కూడా వస్తాడంటండి. ప్రతిరోజు వచ్చి శివుడికి బాగా పూజ చేసుకుంటూ ఉంటాడంట. బాగా పూజ చేసుకున్న తర్వాత ఆయనని దేవతలైతే తీసుకొని వెళ్తారండి. దేవతలు తీసుకొని పోయి మళ్ళీ ఒక 2-3 డేస్ వరకు రాడంట ఆయన అస్సలు కూడా. ఇక్కడ కథ అండి, గుళ్ళో జరిగిన కథ మా అత్తయ్య వాళ్ళు అయితే చెప్పారు. ఇక్కడ మా బావని చూశారు కదా, బాబుని తీసుకొని వచ్చాడు. ఆ బావ కూడా చెప్పారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న ఆయన. ఒక ఆయన అయితే ఊర్లో ఇలా ఎప్పుడు శివాలయానికి వచ్చేసి ఎక్కువ శివయ్యని బాగా నమ్ముతాడంటండి. ఆయన రోజు రావడము, పూజ చేసుకోవడము, ఇంకా దేవతలు వచ్చి తీసుకొని వెళ్ళడం. అంటే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఆయన కనిపించడంట అస్సలు. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే అసలు ఎక్కడ ఉండడంటండి. 2 డేస్కి ఒక్కసారి అలా వస్తాడంట తర్వాత మళ్ళీ.
ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించారంట. తెల్లవారుజామున ఎక్కడికెళ్తున్నాడు అని చెప్పేసి. వాళ్ళ ఇంట్లో లేవకముందే ఎవ్వరు ఈయన వెళ్ళేసి పూజ చేసుకునేవాడంట. వాళ్ళ ఇంట్లో వెతికేవారంట ఎక్కువ. ఎక్కడికెళ్ళాడు, ఎక్కడికెళ్ళాడు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ మామయ్య గమనిచ్చాడంట నిద్రపోయినట్టు నటించేసి తెల్లవారుజామున. ఇంక ఈయన బయలుదేరంగానే వాళ్ళ మామయ్య కూడా ఆయనకు తెలియకుండా వచ్చేవాడట. కోనేరులో స్నానం చేసేవాడంట, పూజ చేసేవాడట. అలాగే కొద్దిసేపటికి మాయమైపోయేవాడంట. ఇంకా ఎలా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అని చెప్పేసి ఇంకా అప్పుడు మాయమవ్వడంతో ఇంక అస్సలు కనిపించలేదంటండి. చాలా వరకు కూడా కొండ చుట్టూ మొత్తం వెతికారంట అండి. చాలా వరకు వెతికారంట. ఇంకా వేరే చోట తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంకా చెప్తూ ఉంటారు కదా! ఎవరైనా పూజ పెట్టుకొని ఇలా చెప్తూ ఉంటారు కదా! అక్కడికెళ్ళేసి ఇలా మా అల్లుడు కనిపించలేదు అని చెప్పేసి బాగా అడగడంతో ఆహ్, మీరు వెళ్ళి బాగా గమనించండి. అడుగులైతే ఉంటాయి. అంటే ఆయన కోనేటిలో స్నానం చేసేవాడు గదా! స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత కనిపించేవాడు గాదు కదా! ఇంకా ఆయన అడుగులైతే కనిపిస్తాయి. మనిషి అయితే కనిపించడు అని చెప్పేసి చెప్పాడట. ఇంకా ఆయన అలే తెల్లవారుజామున వెళ్ళేసి మళ్ళీ ఇంకా వెతికాడంట. ఆయన అడుగు జాడలంటే తేమ కాళ్ళుంటాయి కదండీ! కోనేరులో మునిగిన తర్వాత. ఆ కాళ్ళ తేమతో ఇంకా ముక్కుంటున్నాడంట. చెప్పాను కదా! మనిషి అయితే కనిపించడు. తేమ వరకే కనిపిస్తుందంట. అందుకని చెప్పేసి ఇంకా ఆయన నిలబడుకొని దేవుడిని పూజిస్తూ ఉండగా కింద తేమ అని చెప్పారు కదా! అడుగులు కనిపిస్తాయని. ఆయన గట్టిగా పట్టుకున్నాడంట. తేమ అడుగుల్ని గమనించి అక్కడున్న చోట కాళ్ళతో గట్టిగా చేతులతో కాళ్ళని గట్టిగా పట్టుకున్నాడంట. పట్టుకోంగానే కాళ్ళు ఇంకా మనిషి చేతికి అంటే తగిలాయంట. తగిలేసి మళ్ళీ మనిషిలాగా మారిపోయాడంట. ఇంకా ఆయన కొద్ది రోజులకి చనిపోయాడట. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటినుంచి చాలామంది కూడా భయపడి ఈ గుడికైతే ఎవ్వరు వెళ్ళరండి. పండగలకైతే వెళ్ళేవారట. పండగలకు వెళ్ళి పూజించుకొని వచ్చేవారటండి. ఇక్కడ శబ్దం అయితే వస్తుంది. అంటే పాప ఏడుస్తుందండి. ఏమీ అనుకోవద్దండి. నాయిస్ ఉంటుంది. అలాగే కోనేరు కూడా చూపిస్తానండి. ఎంత ఎండలు పెట్టినా కూడా ఆ కోనేటిలో నీళ్ళు ఎప్పుడు పోవటండి. ఆ నీళ్ళను తాగుతున్నారు కూడా వీళ్ళైతే. నేను చూశాను. అవే కాళ్ళు కడుక్కుంటున్నారు. అవే తాగుతున్నారు. మంచిగా ఉంటాయంట. చాలా రుచిగా ఉంటాయంటండి కోనేటిలో నీళ్ళు కూడా. ఆ కోనేరుని కూడా చూపిస్తాను. అది కూడా చూడండి. ఆ కోనేరైతే ఇదేనండి. చూస్తున్నారు కదా! పసుపు, కుంకుమ వేశారు. పువ్వులు కూడా వేశారండి. దీపారాధన కూడా చేశారు. ఎంత ఎండలు పెట్టినా ఇక్కడైతే నీళ్ళైతే అస్సలు తరగవంట అండి. అలాగే ఉంటాయంట ఇప్పటికి కూడా. ఈ గుడి వెనుక ఉన్న కథ అయితే విన్నారు కదా అండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. శివయ్య అనుగ్రహం చూడండి ఎలా ఉందో ఆయన మీద. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.